హాయ్ ఫ్రెండ్స్, నేనైతే వేడివేడి దోశలతో ముందుకు వచ్చేసాను. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. నైట్ అన్నం మిగిలిపోతే ఏం బాధపడకుండా ఇలా దోశలు రెడీ చేసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె అన్నంలోని ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకొని, అలాగే ఒక అరకప్పు పెరుగు వేసుకొని, అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని దాన్ని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెడితే ఆ ఉప్మా రవ్వ అనేది బాగా కరుగుతుంది అన్నమాట. మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు దీన్ని అంతా తీసుకెళ్ళి మిక్సీలో గిన్నెలో వేసుకోవాలి. వేసుకొని మెత్తని పేస్ట్ లాగా, దోశల పిండి ఎలా చేస్తామో అలా మెత్తని పేస్ట్లా చేస్తే చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అంతా ఒక గిన్నెలో తీసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే తిని సోడా కూడా వేసుకోవాలి. మనకి ఇప్పుడే కావాలనుకుంటే వేసేసుకోవచ్చు దోశలు. లేదు మనకి నైట్ నానబెట్టుకుంటే మనం బాగా దోశలు పులుస్తుంది కదా అనుకుంటే అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. మనకి దోశలు కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోవాలి, చిక్కగా ఉంది కాబట్టి. లేదు మనకి ఊతప్ప కావాలంటే వాటర్ వేసిన అవసరం లేదు, ఇలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. పైన ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకేంటి మనం వేడి ఊతప్ప రెడీ చేసుకుందామా. ఊతప్ప మనం ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. ఇంట్లో మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో పిండి ఏమీ లేకపోతే ఇలా డైరెక్ట్గా అన్నం ఉంటే ఇలా చేసుకొని ఇవ్వండి. దోశలు వేసి అసలు లొట్టలు వేసుకొని తింటారు. అంత స్మూత్గా చాలా చాలా బాగుంటుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.